నీట్ పేపర్ లీక్ కేసు దర్యాప్తులో స్పీడ్ పెంచారు సిట్ అధికారులు. తాజాగా మహారాష్ట్రలో మరొకరిని అరెస్టు చేశారు. లాతూర్కు చెందిన ఆర్సీసీ ఫౌండర్ శివరాజ్ను సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శివరాజ్ ఫోన్లో లీక్ అయిన నీట్ ప్రశ్నాపత్రం ఉన్నట్లు సోదాల్లో గుర్తించారు. పేపర్లను ఇతర విద్యార్థులకు చేరవేసిన ముఠాలో ఇతను కూడా కీలక సభ్యుడని సిబిఐ ప్రాథమికంగా నిర్ధారించింది. పేపర్ లీక్ కేసులో ఇప్పటివరకు 10 మందిని అరెస్టు చేశారు. నిందితుడు శివరాజ్ కు 9 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది సిబిఐ కోర్టు. నీట్ పేపర్ లీక్ కుంభకోణం వెనుక ఇంకా ఎవరెవర హస్తం ఉందని అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. పూణేకు చెందిన బ్యూటీషియన్ మనీషా వాఘ్మారే ప్రధాన సూత్రధారిగా వ్యవహరించినట్లు సిబిఐ దర్యాప్తులో తేలింది. ఎన్డీఏ ప్యానెల్ సభ్యులతో చేతులు కలిపి ఆమె ఈ దందా నడిపినట్లు అధికారులు గుర్తించారు. పూణేలో బ్యూటీ పార్లర్ నడుపుతున్న మనీషా వాఘ్మారే పేపర్ లీక్ కుట్రలో కామన్ లింక్ గా వ్యవహరించింది. కోచింగ్ కావాల్సిన విద్యార్థులను, ప్రొఫెసర్లను ఒక చోట చేర్చుంది. ఒక్కో విద్యార్థి నుంచి 10 లక్షల రూపాయలకు డీల్ కుదుర్చుకుని అందులో 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయల వరకు లాభంగా తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నీట్ ప్రశ్నపత్రం తయారీ ప్యానెల్లో మనీషా గురునాథ్ మందరే సభ్యురాలు. తనకు ఉన్న యాక్సెస్ ద్వారా బోటనీ, జువాలజీ పేపర్లను ముందే సంపాదించి వాంగ్మారేతో కలిసి లీక్ చేసింది. ఈ కేసులో ఈమెను మరో మాస్టర్ మైండ్ గా సిబిఐ పేర్కొంది. లీక్ అయిన పేపర్లను బ్యూటీషియన్ వాంగ్మారే తన స్నేహితుడైన ధనుంజయ్ లోఖండేకు అందజేసింది. అతడు నాసిక్లో కౌన్సిలింగ్ సెంటర్ నడుపుతున్న శుభం ఖైర్నార్ను సంప్రదించాడు. శుభం ఈ పేపర్లను పీడీఎఫ్ రూపంలో గురుగ్రామ్, జైపూర్లోని ఏజెంట్లకు, విద్యార్థులకు పంపాడు. ఈ వ్యవహారంలో మొదట అరెస్ట్ అయ్యింది శుభం ఖైర్నార్ కావడం గమనార్హం. మనీషా వాంగ్మారేను మే 14న సిబిఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం దర్యాప్తు సంస్థ కస్టడీలో ఉంది. ఆమె అరెస్ట్ అయిన రోజే కెమిస్ట్రీ ప్రొఫెసర్ పివి కులకర్ణిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రోజు బోటనీ ప్రొఫెసర్ మనీషా గురునాథ్ మందరే అరెస్ట్ అయ్యారు. మనీషా మందారేను 14 రోజుల సిబిఐ కస్టడీకి అనుమతి ఇచ్చింది ఢిల్లీ కోర్టు.